జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామికి ఒంటె వాహనం ఎలా అయినది, దాని గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఆగమ శాస్త్ర అనుసారం స్వామిని పత్ని, పుత్ర, పరివార సహితంగా ఆరాధన చేయాలి. అదేవిధంగా వాహనం కూడా తప్పనిసరి. అందువల్లనే నిత్య బ్రహ్మచారి అయిన హనుమంతునికి భార్య కూడా, కుమారుడు కూడా, వాహనం, ద్వారపాలకులు, సైన్యాధిపతి, అంగరక్షకులు ఉన్నారని చెప్పడం ఆరాధన కోసం మాత్రమే ఏర్పరిచినది మాత్రమే ఇవి. ఆంజనేయునికి ఒంటె వాహనం అనడంలో ఒక విశిష్టత ఉంది. ఒంటె తాగిన నీటిని 6 నెలలు తన కడుపులోనే దాచుకోగల నైపుణ్యం ఒంటెకు ఉంది. అనగా మనకు లభించిన దానినంతా ఒకేసారి అనుభవించకుండా అవసరమునకు మేరకే వాడుకోవాలి అన్న సందేశం ఒంటె ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒంటె నందికి మారు రూపు. శివుడు హనుమంతుడైతే ఒంటె నంది ఒంటెగా అవతరించి హనుమంత వాహనం అయింది. అందువల్ల ఒంటె మనం స్వామికి ఒంటె ఈ విధంగా వచ్చిందనమాట. శ్రీ ఆంజనేయ స్వామికి ఎప్పుడు కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. చేసేవాళ్ళు 12 ప్రదక్షిణాలు చేస్తే మంచి ఫలితం వస్తుందండి. 12 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేయండి. చేసేటప్పుడు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ప్రదక్షిణలు చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.